కాపాడలేడు. ఓకే మేడం. మస్తాన్ రావు గారు 1 minute ప్లీజ్. సార్ ఇప్పుడు మేడం గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి నాకు సురేష్ గారు ప్రశ్న నేను కూడా అడుగుతాను. ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా అయితే లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా అనేక విధాలుగా ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఒక చట్టం రావాలి, వ్యక్తిత్వం పాల్పడే వాళ్ళందరికీ కూడా దానికి వాళ్ళకి నేరానికి వాళ్ళకి శిక్షణ పడేలాగా చేయాలని. కానీ ఇక్కడ 1 sided గా అనేది వస్తూ ఉంది. గతంలో అదే జరిగింది కదా, రంగనాయకమ్మ గారు లేదా అంకబాబు గారి విషయాల్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందో ఇప్పుడు కూడా మీరు 1 sided గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ అవుతున్న అంశాల మీద మాట్లాడుతున్నారు. కేవలం ఈ 3 నాయకుల మీద ఎవరైనా పెడితేనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మాత్రం అరెస్టులు జరిగిపోతున్నాయి. సో నిష్పక్షపాతత అనేది సోషల్ మీడియాలో ఎవరు చేసినా, ఎవరు వ్యక్తిత్వాలను చేసినా కూడా దానికి చర్యలు తీసుకుంటే కొంత ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు కూడా వాళ్ళు చేసిన తప్పే కనుక చేస్తే రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి, స్థానిక ఎన్నికలు. మీరే చెప్పారు ఎన్నికల్లో ఊరుకోరు కదా ప్రజలు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరి మీద అయితే కల్తీ మధ్య విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ చేయాలో ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నలు సంధించారో వాళ్ళని ఎందుకు చేయలేదు, ఆ వీడియో పోయిందన్నారు, ఫోన్లు పోయినాయి అన్నారు, ఎట్లా వచ్చాయి, వాటన్నింటినీ కూడా ఆ సిట్ కానీ ఇంకోటి కానీ సమాధానం చెప్పాలి. ఇంకోటి కూడా సార్ రాజు గారు ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే సిట్ విషయంలో వాళ్ళు వేసిన సిట్ కదా అంటారు. ఇప్పుడు ఆయన సిట్లన్నీ వేశారు, అవన్నీ అబద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఇవన్నీ అబద్ధమేనా? సిట్ అనేది ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు వేస్తాయి, ఖచ్చితంగా వాళ్ళ అనుకూలంగా ఇస్తారు. ప్రజలు 4 కాలాలు మంచిగా సంతోషంగా ఉండడానికి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది అన్నారు. ఈ ప్రభుత్వంలో వేస్తేనే వీళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు చెప్పినట్టు సిట్టు స్టాండ్ లో ఉన్నారా అందరూ? తప్పు కదా. ఓకే సురేష్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, మస్తాన్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారితో క్లోజ్ చేద్దాం. సురేష్ గారు. మేడం భార్గవి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 4 కాలాల పాటు సంతోషంగా ఉండడానికి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని మాట్లాడారు. ప్రజలు 4 కాలాల పాటు సంతోషంగా ఉండడానికి 2,30,000 కోట్లు అప్పు చేశారా? ఈరోజు రాష్ట్రంలో జిఎస్టి వసూలు తగ్గిపోయాయి, జిఎస్డిపి దారుణంగా పడిపోయింది. సగటున ప్రతి మనిషి పైన 70,000 రూపాయలు అప్పు ఉంది రాష్ట్రంలో. సగటున ప్రతి మనిషి పైన 70,000 అప్పుంటే 4 కాలాల పాటు సంతోషంగా ఉంటారా? రైతులకు ఈరోజు ఉచిత పంటల బీమా లేదు, ప్రజలు సంతోషంగా ఉంటారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, సంతోషంగా ఉంటారా? మేడం 4 కాలాల పాటు సంతోషంగా ఉండేటువంటి పాలన అంటే ఏంటంటే నాడు నేడు ద్వారా పాఠశాలలను మార్చడం, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకోవడం, ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులు వేలు పట్టి నడిపించడం, మీరు చెప్పినట్టు సచివాలయ వ్యవస్థ పెట్టి 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు పేద కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచారు. సంక్షేమ పథకాల ద్వారా మరి ప్రజల రెఫరెండం ఎక్కడ సార్? సురేష్ గారు ఓకే మీరు చెప్పేది కరెక్టే, అన్నిటికీ అంగీకరిస్తున్నాను. ఇవన్నీ చూసినప్పుడు మరి ప్రజలు ఇచ్చిన రెఫరెండం పరిస్థితి ఏంటి? ఇన్ని చేస్తే ప్రజల ప్రభుత్వం కాదు. ఒక నిమిషం లేండి, ఒక నిమిషం వినండి. నిజంగా ప్రజల సంతోషం కోసం చేసింది అయితే 11 స్థానాలు రా కదా, వాటికి ఆన్సర్ కూడా కావాలి. అంతకుముందు అంతకుముందు 23 ఎందుకు వచ్చాయి? ఖచ్చితంగా అదే సార్ రెఫరెండం ఏంటి? మనం చేశాము, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా అనే దానికి రెఫరెండం ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పే రెఫరెండం అవుతుంది. అంతేగాని మనం ఏదో ఇక్కడ కూర్చో మనం చేసేసాం. మీకు బహుశా అది మీరు అవి చూసుకోరే కదా వైనాట్ 175 అనేది, అవి చూస్తే వైనాట్ 175 అన్నారు, 11కి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఓకే అండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఎస్ క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, లక్ష్మీ భార్గవి గారు, అలాగే పసుపులేటి సురేష్ గారు, శంకర్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికి జోగి రమేష్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి కూటమి కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఇప్పటికే జోగి రమేష్ అలాగే ఆయన తమ్ముడు సోదరుడికి సంబంధించి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఒక పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తుంది. మరోపక్క జోగి రమేష్ భార్య అలాగే
ఇద్దరు వాళ్ళ కొడుకుల మీద కూడా కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఫిర్యాదులు అందాయి. వాళ్ళు హాస్పిటల్లో హంగామా చేశారు, అక్కడ ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేశారని చెప్పేటటువంటి ఫిర్యాదు అందినట్టు కూడా తెలుస్తుంది. దాని మీద ఏదో కేసు నమోదైందని కూడా వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది ఇంకా ధృవీకరించాల్సినటువంటి విషయం ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు హాట్ గా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. స్టేట్ ఇంటూ ప్రైమ్ 9.